అబ్బో, కెమిస్ట్రీ కాదు జియోగ్రఫీ కూడా వర్కౌట్ అయిపోయేలా ఉంది. ఈలోపు ఏదైనా ఇల్లు ఖాళీగా ఉందేమో వెతికి చూడాలి. రే శ్రావణ్, ఇది మీ ఇల్లేనా? చెప్పనే లేదు. సూపర్ ఉందిరా. ఏంట్రా, ఇంటికొచ్చిన వాళ్ళ లోపల కూడా పిలవా? మరేం లేదు, ఈ సైకిలు నీళ్లు బిందె వల్ల చైను ఊడిపోయిందిరా. ఇంకా నయం మన పార్టీ చూడలేదు. ఒకవేళ మనల్ని మర్చిపోయాడా ఏంటి? మర్చిపోయాడు. చా, పరువు పోయింది కదా. రాను రాను వీళ్ళ గోళం ముదిరిపోతుంది. ఇక మీదట దీన్ని మెట్ల మీద కూర్చొనివ్వకూడదు. అమ్మా, అమ్మా, అక్క ఇందా. తమ్ముడు తమ్ముడు అయ్యా, ఏంటి ఊరికి కొత్త? పేరు జోసఫ్, ఊరు లక్కవరం, మొగదల్పాడు కాలేజీలో చదువుతున్నాను. మన మల్లిరెడ్డి గారింట్లోనే అద్దుకుంటున్నాను. ఉండడం చదువుకోవడం అంతా సరే కానీ కొంచెం పక్కకి నిలబడి చూడు. వాటిని కూడా చూడనీయకుండా కరెంటు స్తంభంలో అడ్డంగా నిలబడి చూస్తున్నాడు. సురక్షించు. నిన్నెలా తరిమేస్తానో చూడు. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వట్లేదే. ఉండు, నీ పని చెప్తాను. చీపురుతో కొడుతున్నారు. ఎవరు అక్కడ? నాకేం తెలీదు. వస్తానే. సరేనే. హలో, గర్ల్స్ రూమ్ దగ్గరకు వచ్చావేంటి? మీనాక్షిని కలవాలి. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ అందరూ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్లారు, నందిగామ శివుని గుడికి. చూసిందా? ఏం లేదు, దేవుడి దర్శనం కోసం వచ్చాను.
హలో సత్య, ఆ? ఏంటి ఇటొచ్చావు? ఏంటి విషయం? ఈ మధ్య నీ సైకిల్ మీనాక్షి ఇంటి చుట్టూ తిరుగుతుందంట. అక్కడికి వెళ్ళినప్పుడే కరెక్ట్ గా చైన్ ఊడిపోతుందంట. అందుకే వాళ్ళ నాన్నతో చెప్పి వాళ్ళ ఇంటి పక్కనే పంచర్ షాప్ పెట్టిస్తున్నాను. ఊరికే జోక్ చేయకండి. అసలేం జరిగిందో తెలుసా మీకు? దేవి, సరే సరే, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారనుకుంటాను. నేను బయలుదేరుతాను. ఏమండి, నేను మీతో మాట్లాడడానికే వచ్చాను. అయితే నేనే వెళ్ళిపోతాను. ఏ ఉండవే, ఏంటి విషయం? నిజంగానే సైకిల్ చైన్ ఊడిపోయిందండి. మీ ఇల్లు అక్కడ ఉందని కూడా నాకు తెలీదు. నిజంగానే మీకు సైట్ కొట్టడానికి రాలేదండి. ఏ నువ్వు వెళ్ళవే. అది నాకు తెలుసులే. ఏమన్నారు? నేను మీకు సైట్ కొట్టడానికి రాలేదండి. ఏ నచ్చలేదా? నచ్చారు, కానీ ఆ చీపురు కట్ట మ్యాటరే కొంచెం కరెక్ట్ చేశారంటే అంత బాగుంటుందండి. అక్క ఇటువైపు వెళ్ళక్క, బెల్లు కొట్టుకుంటూ వెళ్ళక్క. ఎందుకే? వెళ్ళక్క. ఏయ్, కదలకుండా కూర్చోవే. గొంతొచ్చిందక్క. గట్టిగా పట్టు కూర్చో. సరే. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా? ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదక్క. ఏంటి చేతిలో అది? ఏం లేదక్క. ఏంటి వెళ్ళేవాళ్ళాగారు? ఏంటి అది? ఏం లేదక్క. అడుగుతున్నాను కదా, ఇవ్వవే. ఇవ్వనంటున్నాను. ఇవ్వమంటున్నానా? ఇవ్వు. ఇప్పుడు ఇస్తావా లేదా? ఇవ్వమంటున్నానా? లవ్ లెటరే కదా? లేదక్క. ఎవరు? వాడే కదా ఇచ్చింది. దొరికిపోయా. నువ్వు ఈ రూట్ వైపు తీసుకొస్తున్నప్పుడే అనుకున్నానే. ఇటు వస్తుంటే బెల్లు కూడా కొట్టమన్నావు. జరగవే. ఇప్పుడు వాణ్ణి ఏం చేస్తానో చూడు. వద్దక్క. రావే. అయ్యయ్యో, ఇటొస్తుందేంటి? ఏంటి లవ్ కావాలా? లవ్వు వచ్చామా, బాగా చదువుకున్నామా, ఊరు చేరుకున్నామా అన్నట్టుండాలి. నీకు ఈ ఊరు గురించి తెలియదు అనుకుంటా. అందుకే ఏయ్ రావే, వెళ్దాం. రావే. దానికి కుళ్ళు చెత్త మొహంది. మనిద్దరం ఇలా మాట్లాడుకోవడం దానికి ఇష్టం లేదు. నువ్వేం తప్పుగా అనుకోకు. ఏంటి అక్కడ మాటలు? బుట్ట పడిపోయిందక్క. దాంతో పాటు నువ్వు కూడా పడిపోకు. దాని కడుపు మంట చూడు. దానికి ఇష్టం లేకపోతే ఏంటి? నాకు నువ్వంటే ఇష్టం. రే, ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తున్నానమ్మా. భలే వచ్చావులే. చావుకు పిలిస్తే తద్దినానికి. నేను చూస్తాలే. హలో, ఎక్కడి నుంచి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నానండి. చెప్పండి అన్నా. రెండు వైపుల వాళ్ళు పంచాయతీకి వచ్చారు. అయ్యగారు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే ఉంటానండి. ఎవర్రా ఫోన్ లో? ఎక్కడి నుంచి అన్నా? ఏంటంట? బయలుదేరి వస్తున్నామని చెప్పారు. సరే బండి. అలాగేనా? ఏంట్రా? ఆ టమాటాలు తీసుకెళ్లి సంతలో అమ్మేరా. ఏదో చెప్తాను, నువ్వు పోనీరా. సరే గాని సినిమాకి వెళ్దామా? ఒంటరిగానా? లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. దీనికి ఇలా అంటే మరి ముద్దు అడిగితే?
ఏంటి ముద్ద? అయ్యయ్యో నా వల్ల కాదు బాబు. మీనాక్షి మీనాక్షి ఆగిపోయారేంటండి? నిర్ణయం మార్చుకున్నారా? అయ్యయ్యో పెద్దనాన్న కారు వస్తోంది. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూసారంటే ఇంకంతే. ఇప్పుడేం చేద్దామో చెప్పు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నాకు చాలా భయపడకుండా వెళ్ళండి, నేను చెప్తున్నానుగా. ఏంటమ్మా పెద్దనాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పటిదాకా ప్రాక్టికల్స్ అయ్యాయి. సరే సరే త్వరగా వెళ్ళు, ఇంట్లో కంగారు పడుతుంటారు. ఏయ్, ఆ అద్దం ఏంటి తిప్పరా. బండి ఆపు.